హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మీగా అండి నాటుకోడి పులావ్ అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. మనమండి ఇప్పుడు నాటుకోడి పులావ్ చేస్తున్నాము. దానికోసం ఏంటంటే అండి 1/2 కేజీ నాటుకోడి అయితే తీసుకొచ్చి శుభ్రంగా వాష్ చేశానండి. వాష్ చేసి ఇలా పక్కన పెట్టేశాను. ఇప్పుడు దీనికోసం ఏంటంటే నేను రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. సో స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ గిన్నె అయితే పెట్టేశాను అనమాట. పెట్టేసిన వెంటనే ఏంటంటే ఇందులో ఒక ఆయిల్ అయితే వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మనము వేసుకోవాలన్నమాట. ఇందులో ఇప్పుడు మనం బిర్యానీ మసాలా వేసుకుంటున్నామండి. ఫస్ట్ కొంచెం షాజీరా, చెక్క, యాలక్కాయలు 2 అండి, ఒక 4 లవంగాయలు. ఇట్లా మన బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా ఇంట్లో, అవన్నీ కూడా అండి కొంచెం కొంచెంగా వేసేసుకోవాలన్నమాట. లైట్గా, ఎక్కువ వేసుకోకూడదండి, లైట్గా కొంచెమే వేసుకోవాలి. ఇదిగోండి ఈ మసాలా దినుసులు వేసాం కదా, మన బిర్యానీ మసాలా దినుసులు వేసిన తర్వాత అండి చక్కగా మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండి. ఆనియన్ కూడా నేను ఒక పెద్ద సైజు ఆనియన్ ఇట్లా స్లైస్ కట్ చేసుకున్నా, ఇవైతే వేసేస్తున్నాను అనమాట. అలాగే పచ్చిమిర్చి కూడా అండి వేసాక మంచిగా మనము ఆడకుండా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకున్నామండి, అప్పుడైతే మంచిగా అయిపోతుంది అనమాట. ఇదిగోండి ఒక చిన్న హాఫ్ టమాటా అండి, ఇది కూడా వేసేస్తున్నాను. వేసాక మంచిగా మనము ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి, అందుకోసమని. ఇప్పుడు ఇందులో ఏంటంటే అండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి, ఒక టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. వేసాక మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఈ పులావ్కి 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి. అవి ఆల్రెడీ నేను సోక్ చేశాను అనమాట. ఒక అరగంట ముందైతే మనము వీటిని మంచిగా వాటర్లో సోక్ చేసుకోవాలండి, బాస్మతి రైస్ బియ్యము. ఇప్పుడు ఇందులో అండి మన నాటుకోడి పలావ్ కదండి, దీనికి మెయిన్ బాగా టేస్ట్ వచ్చేది ఏంటంటే జీడిపప్పు. చూసారా, జీడిపప్పు ఇట్లా నేను ఒక చిన్న కప్పు జీడిపప్పు అయితే వేసానండి. వేసాక మనం మంచిగా కలిపేసుకోవాలన్నమాట. యాడ్ చేస్తున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనా అండి, పుదీనా కూడా యాడ్ చేశాను అనమాట. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసాను, పుదీనా కొంచెం తక్కువ వేసాను అండి. ఇదిగోండి మన పలావ్కి ఒక టేబుల్ స్పూన్ అయితే నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండి, పడుతుంది 1 టేబుల్ స్పూను. అలాగే కారం ఏంటంటే అండి మనకి మన టేస్ట్కి మనం ఎంత తినగలమో అంత అనమాట. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి, ఎందుకంటే పలావ్ కదా కొంచెం మరీ ఎక్కువైనా బాగుండదు, అందుకోసం అని చెప్పేసి అండి. నాటుకోడి కాబట్టి అది కూడా 1.5, లేకపోతే మీకు 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట. కొంచెం స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే మీరు చూసి వేసుకోండి. అలాగే గరం మసాలా అండి, గరం మసాలా కూడా ఒక 3/4 టేబుల్ స్పూన్ వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదండి. వేసాకండి చక్కగా కొంచెం మనము కలుపుకోవాలన్నమాట, మాడకుండా. ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే దీనికి నేను ఒక 50 గ్రామ్స్ అయితే పెరుగు యాడ్ చేస్తున్నాను అండి. చూడండి, పెరుగు వేసాక ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా మనం కలుపుకోవాలండి. పెరుగు అనేది విరగకుండా ఇందులో పచ్చివాసన అంతా కూడా పోవాలన్నమాట. ఈ పెరుగు రైస్ కుక్కర్లో ఎందుకు పెట్టండి, ఇది ప్రాసెస్ అంతా చేశాక చక్కగా రైస్ వేసిన తర్వాత రైస్ కుక్కర్ ఆన్ చేశాను అనుకో, అదే ఉడికిపోతుంది అనమాట. అందుకోసం చూడండి, దీన్ని కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు అండి మనం కలుపుకుంటూ దీన్ని అయితే మనము కుక్ చేసుకోవాలి. ఇదిగోండి పెరిగేసాక 2-3 మినిట్స్ అయితే మనము చక్కగా దీన్ని కలుపుకుంటూ, ఆడకుండా మసాలాలు వేసాం కదా అందుకని ఆడకుండా మంచిగా మనం అటు ఇటు మిక్స్ చేసుకుంటూ అయితే దీన్ని మనము కుక్ చేసుకోవాలన్నమాట. చూసారండి, ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ బయట వస్తూ ఉందన్నమాట. ఇట్లా ఆయిల్ బయటకు వచ్చే వరకు అయితే మనము దీన్ని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము చికెన్ యాడ్ చేయాలి. ఇదిగోండి చూసారు, ఆయిల్ అంతా కూడా వదిలేస్తుంది అనమాట. అంటే మంచిగా మన మసాలా అంతా కూడా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఏంటంటే దీనికోసం మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ నాటుకోడి ఉంది కదండి, దీన్ని అయితే మనము వేసేసుకోవాలన్నమాట. ఈ నాటుకోడి పీసెస్ అన్నీ కూడా ఈ పేస్ట్కి మనము యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేశాక ఏంటంటే బాగా మిక్స్ చేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో మనం 25 మినిట్స్ అయితే కలుపుకుంటూ మిడిల్లో చక్కగా కుక్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, ఈ పీసెస్ వేసా కదండి, ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కలిపిన తర్వాత అండి లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 25 మినిట్స్, 20 నుంచి 25 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి. మన చికెన్ మంచిగా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రాసెస్ చూద్దాం. దీని మీద ఒక లిడ్ పెట్టేద్దాం. ఇదిగోండి ఇలా మూత పెట్టేస్తున్నాను. చూడండి, ఇంకా వదిలేస్తున్నాను. మిడిల్ అయితే మనం కలుపుకోవాలండి. ఇదిగోండి ఇట్లా మిడిల్లో మనం ఒకసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇదిగోండి మిడిల్లో కలుపుకుంటూ చేశానండి. 25 మినిట్స్ వరకు అయితే నేను దీన్ని కుక్ చేశాను అనమాట. ఒకసారి కలిపేద్దాము లాస్ట్గా. ఇప్పుడు ఏంటంటే మనము వాటర్ని యాడ్ చేసుకోవాలండి దీనికి. చూడండి, మంచిగా చికెన్ అంతా నాటుకోడి కాబట్టి ఇంతసేపు ఉడికిచ్చామండి. అదే మామూలు బిర్యానీ అయితే డైరెక్ట్ వేసుకుంటాం కదా, అదనమాట. చూసారా, ఇప్పుడు ఇందులో ఏంటంటే అండి నేను బాస్మతి రైస్ 2 గ్లాసెస్, ఇదిగోండి
ఈ గ్లాస్‌తో అనమాట చక్కగా వాటర్‌లో సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో, ఈ 2 గ్లాసులకండి నేను 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్ అంటే 1 ½ అనమాట. చూడండి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నా అండి. ఇలా 2 గ్లాసుల బాస్మతి రైస్ కండి 3 గ్లాసెస్ వాటర్ అయితే మనము యాడ్ చేసుకుంటున్నాం. ఏసాకండి ఒకసారి మనము కలుపుకోవాలనమాట. 3 గ్లాస్ వాటర్ ఏసా కదండీ! ఇవి తెరలాలి. మామూలుగా మనం రెగ్యులర్‌గా పలావ్ ఎలా చేసుకుంటామో రైస్ అంతా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేశాక బాయిల్ అయిన తర్వాత ఈ రైస్ దానికి యాడ్ చేయాలండి. ఇదిగోండి వాటర్ అన్నీ కూడా రోల్ అవుతున్నాయండి. ఒకసారి మనము సాల్ట్ చెక్ చేసుకుందామండి ఈ టైంలో. తర్వాత కలపటానికి కుదరదు కదా! అందుకోసమని మనం ముందే సాల్ట్ వేసేసాం కదా! సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాం. ఇదిగోండి చక్కగా వాటర్ అన్నీ కూడా బాగా తెరలిపోతున్నాయన్నమాట. ఇంక ఈ టైంలో ఏంటంటే మనము ఈ రైస్‌ని యాడ్ చేసేద్దామండి. ఇలా రైస్ అన్నీ వేసుకున్నాకండి ఒకసారి మనం మంచిగా కలిపేసుకొని ఇంకా మన రైస్ కుక్కర్‌లో పెట్టేయటమండి. స్విచ్ ఆన్ చేసి చక్కగా అదే ఉడికిపోతుంది కదా! ఇదిగోండి ఇదంతా వేసాక ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసాం కదండీ! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంకా మన రైస్ కుక్కర్‌లో పెట్టేసుకుందాం. వచ్చేసేయండి. ఇదిగోండి రైస్ కుక్కర్‌లో పెట్టేసాను కదా! ఇదో కుక్కర్ కూడా మనం ఆన్ చేసేసండి. కుకింగ్ మోడ్‌లో ఉంది కదండీ! అయిపోయాక చూద్దాం. ఇదిగోండి చక్కగా మన రైస్ అండి. ఇంక లాస్ట్‌లో ఏంటంటే నేను రైస్ కుక్కర్‌లో నుంచి తీసేసండి. కొంచెం మనము కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలన్నమాట పైపైన. వేసుకొని ఇలా మూత పెట్టేసండి. ఒక 5 మినిట్స్ తర్వాత వేడివేడిగా నిమ్మకాయ పిండుకొని తినేయటం అనమాట. మన చికెన్ పులావ్ రెడీ అయిపోయిందండి. చూసారండి నాటుకోడి పులావ్ అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అందరూ మా నాటుకోడితో బిర్యానీ చేస్తే ఎలా ఉంటది, పులావ్ చేస్తే ఎలా ఉంటదా అని అనుకుంటా ఉంటారండి. టేస్ట్ అయితే డిఫరెంట్‌గా ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంటదండి. చాలా వచ్చింది. మంచిగా కుక్ అయిపోయిందండి. నాటుకోడి అయినా గాని పీసెస్ అన్నీ కూడా టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అలాగే వీడియో అయితే ఫుల్‌గా చూసి చేసుకోండి. అప్పుడే మీకు రెసిపీ కరెక్ట్‌గా వస్తుందండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. అలాగే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థాంక్ యూ.